నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత 5 ఏళ్లు ఏపీలో విధ్వంస పాలన సాగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని చెప్పారు. అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్గా ఉన్న రాష్ట్రం గత 5 ఏళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామని, గత పాలకుల విధానాల వల్ల పాలన ఎలా ఉండకూడదు అనే విషయానికి రాష్ట్రం మోడల్గా మారిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి పాలన కొనసాగుతుందని, 164 శాసనసభ స్థానాలు, 21 లోక్సభ స్థానాలు, 93% స్ట్రైకింగ్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారని, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ల సమావేశంలో అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో పనిచేయడానికి గతంలో పోటీ పడేవారని మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకొద్దామన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అనుభవం, పాలనా దక్షతతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. తాము వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చామని, మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం అయ్యేలా చేసేవాళ్ళమన్నారు. కానీ దేవుడి దయ వల్ల అధికారంలోకి వచ్చామని, తమది జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగ్గా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్న ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు, నేర్చుకోవాలనుకునే తనలాంటి వారు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెడతామన్నారు. చంద్రబాబు విజన్ తాము ముందుకు తీసుకెళ్తామని అన్నారు. విభజన వల్ల 20 ఏళ్ల పాటు అవమానాలు, ఇబ్బందులు పడ్డామన్నారు. చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పెడితే వాటిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్లామన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న స్కిల్ సెన్సెస్ కు సలహాలు, సూచనలు అవసరమని కలెక్టర్లకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.